సంవత్సరపుల్లో యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క సువార్త పరిచర్యలో అనేక ప్రాంతాలకు వారు తిరుగుతూ వస్తూ వచ్చారు. ఆ సమయానికి ఈ 8వ అధ్యాయం యోహాను సువార్త చాలా అద్భుతంగా ఉంటుంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కొక్క సువార్త యేసుక్రీస్తు ప్రభువారిని ఒక్కొక్క రకంగా చూపిస్తూ ఉంటుంది. కనుక అందులో ఈ యోహాను సువార్త దైవ కుమారుడుగా చాలా అద్భుతంగా మనతో మాట్లాడుతుంది. ఈ 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు పగలస్తమాను సువార్త అందించడం, రాత్రి తిరిగి మరలా ఒలివ కొండక ప్రాంతానికి వెళ్ళి ప్రార్థించడం, ఇది ఆయన దినచర్య, ప్రతిరోజు జరుగుతున్నటువంటి దినచర్య. చాలా మంచి పరిచర్య. మనకున్న జీవన వ్యాపారాలు మనకి ఎక్కువైపోయి మనము ఈ రెండింటి మధ్యలో ఇరుకుని బడి కొట్టుమిట్లాడుతూ ఉంటాం. కానీ ప్రభువారు మాత్రం ఆయన పరిచర్య సిలువ వేయబడి వెళ్ళిపోయే వరకు కూడా ఆయన పరిచర్య అలాగ కొనసాగిస్తూనే వచ్చారు. ఈ సమయానికి ఆయన వారందరి మధ్యలో కూర్చుండి వారికి బోధించడానికి సిద్ధపడి బోధిస్తూ ఉన్నాడు. బోధ అంటే తెలుసు కదా, బోధ అంటే చెప్తున్నప్పుడు వినాల్సినటువంటి ప్రసంగ, ఆ వేదిక మీద నిలబడి వారు చెప్తున్నప్పుడు ఆ మాటలు అందరూ కూడా వింటూ ఉంటారు. సాధారణంగా శాస్త్రులకు, పరిశీలకు ఉండేటువంటి బుద్ధి ఏంటంటే, ఎవరైనా కనబడితే వాళ్ళు ఎవరైనా ఒకవేళ బోధించినా కూడా వాళ్ళు ఏం చేసినా కాడ దానికి అడ్డపడడమే వాళ్ళ డ్యూటీ. దానికి అడ్డపడడమే అంటే ఏ విషయాన్ని కూడా దాన్ని చెప్పనివ్వరు అనమాట. సజావుగా ఏ పని చేయనివ్వరు, సాగనివ్వరు. వాళ్ళు అడ్డుపడతా ఉంటారు. అలాగే అక్కడికి వచ్చేసారు వాళ్ళు. వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాట చూడండి, 3వ వచనంలో, శాస్త్రులను పరిసయ్యులు విభిచారమంద పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి అన్నారు. ఆయన బోధ చేస్తున్నాడు. బోధ చేస్తున్న సందర్భంలో వీళ్ళు ఎవరిని తీసుకొచ్చారంట? అందరూ పొగడి పట్టుకుని ఎవరిని తీసుకొచ్చారు? వ్యభిచారం చేత పట్టబడినటువంటి ఒక ఆమె. వ్యభిచారి అంటే ఆయా ప్రాంతాలకు తిరుగుతూ ఆమె శరీరాన్ని నమ్ముకుని బ్రతుకుతూ ఉంటుంది. అది ఆమె దినచర్య. అది వీళ్ళు ఇప్పుడు ఆమెను ఎక్కడో ఉన్నటువంటి ఆమెను చూసి బోధిస్తున్నటువంటి సమయంలో తీసుకొచ్చి అడ్డుపెట్టారు. ప్రభువారు బోధిస్తున్న సమయంలో వాళ్ళు ఆ స్త్రీని తోడుకుని వచ్చారు. సాధారణంగా వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అంటే మరి అక్కడ స్త్రీయే ఉంటుందా? పురుషుడు ఉంటాడు కదా, ఉండడా? పురుషుడు కూడా ఉంటాడు కదా అక్కడ. కానీ పురుషుని తీసుకురాలేదు, కానీ ఎవరిని పట్టుకొచ్చారు? అంటే ఎక్కువ మంది చేసేటువంటి పనులు ఇవి. యేసుక్రీస్తు యొక్క తన జీవిత దినాలలో చక్కటి పరిచర్య చేస్తున్న సందర్భాల్లో దేవుని మహిమపరుస్తూ వెళ్తున్నటువంటి ఆ కాలాల్లో దేవుని పనికి ఆటంకంగా, అభ్యంతరంగా ఉండి పని చెడగొట్టేటువంటి పరిస్థితులు వీళ్ళు కలిగి ఉన్నారు. పని చెడగొట్టేటువంటి పరిస్థితులు కలిగి ఉన్నారు వీళ్ళు. ఏమిటి అదంతా అనంటే, ఇప్పుడు బోధకు ఆటంకమైంది. పైగా యేసుక్రీస్తు ప్రభువారిని తప్పు పట్టుకోవడానికి ఎలా తప్పు దొరుకుతాడు ఈయన అని వాళ్ళ ఆలోచన విధానం. ఎలా తప్పు దొరుకుతాడు, ఎందులో తప్పు దొరుకుతాడు కనుక దొరికితే ఈయన ఆ 10 మందిలో ఏం చేయాలి? ఇప్పుడు అవమానపరచాలి. ఆ 10 మందిలో అవమానపరిస్తే అక్కడ పని ఏమైపోద్ది? పని పాడైపోద్ది. కనుక ఇలాంటి పరిస్థితులు అందరూ కూడా కలిగి ఉన్నారు ఇప్పుడు కూడా. కనుక మీరు ఎప్పుడైనా సరే గమనించండి, అపవాది కూడా ప్రధానంగా ఎవరి మీద దృష్టి పెడతాడో తెలుసా? సంఘం మీద, సంఘ కాపరి మీద. ఫస్ట్ టార్గెట్ ఎవరి మీద ఉంటుంది వాడికి? సంఘ కాపరి మీద ఉంటుంది. ఎందుకు అంటే, కాపరిని కొడితే గొర్రెలు ఏమవుతాయి? చెదిరిపోతాయి. వాడి టార్గెట్ ఎప్పుడు పెద్దవాళ్ళని పట్టుకుంటాడు అన్నమాట. అందుకని అనేక హృదయాలను కృంగదీసేటట్టుగా, ఆ హృదయాన్ని పాడు చేసేటట్టుగా వాడు చాలా ప్రేరేపణలు ప్రేరేపిస్తూ ఉంటాడు ప్రతి వారిని కూడా. కుటుంబంలో పెద్ద యజమాని అయితే, సంఘానికి కాపరి పెద్ద అయితే, ఎవరైతే ప్రధానంగా విశ్వాసమందు బలపరచబడతా ఉన్నారో అలాంటి వారిని వాడు టార్గెట్ చేసుకుని పడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. శారీరకంగా కృంగదీస్తూ ఉంటాడు. దానికి ఏదైనా రోగాన్ని రకరకాల క్రియేట్ చేస్తాడు. మానసికంగా కృంగదీస్తూ ఉంటాడు. అంటే మానసికంగా ఒత్తిడి కలగజేసి నిందలు మోపడం, తిట్టడం, దూషించడం, ఏదో రకంగా అతన్ని టార్గెట్ చేసుకుని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ దానికి కూడా లొంగకపోతే అవసరమైతే చంపడానికి కూడా వెనకాడు. అలాంటి పరిస్థితి అపవాది కల్పిస్తాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, దేవుని చిత్తం లేకుండా ఇవేమీ జరగవు. ఒక విశ్వాసి బలమైనటువంటి వాడిగా ఎదగాలి అనంటే అతని విశ్వాసం బలమైనదని ఎట్లా తెలుస్తుంది మనకి? చెప్పండి. ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎలా తెలుస్తుంది? నువ్వు బలమైన వాడు అని ఎలా తెలుస్తుంది? మరి ఎలా? నీకు సజావుగా సాగుతున్నంత సేపు ఏమీ
తెలీదు. ఇప్పుడు పక్కోడికి జ్వరం వచ్చిందనుకోండి, మనం ఏమంటాం? "ఏం పర్లేదులే, ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది, ఏం కాదు" అంటాం. నీకు జ్వరం వస్తే? ఎందుకట్లా? ఆ! అక్కడ తేలిపోతాం. మన విశ్వాసం ఎంతుందో అక్కడ తేలిపోతాం మన తర్వాత. పక్కోడికి ఇబ్బంది కలిగితే మాత్రం "పర్లేదు ధైర్యంగా ఉండు, ఏం కాదు, ప్రార్థన చేసుకో" అంటాం. "నువ్వు సరిగ్గా ప్రార్థన చేసుకోలేదు, నీకు అందుకే ఈ రోగం వచ్చింది" అని పైగా వాళ్ళని అవమానపరుస్తాం కూడా. అది నీకు జబ్బొచ్చిందనుకోండి, నువ్వేమైపోతావు? చాలా మనసు కకావికలమైపోద్ది. కంగారు పడిపోతావు. అమ్మో! 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 అంటావు. కనుక మన విశ్వాసం యొక్క స్టామినా, పరిమాణం ఎప్పుడు బలమైనదిగా తెలుస్తుందంటే, ఆ అనుభవాల్లోనికి మనం వెళ్ళినప్పుడే తెలుస్తుంది. అప్పటి వరకు మనకేమీ తెలియదు. యజమాని కూడా అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే, వీడసలు మంచివాడేనా? వీడు ఎంతవరకు కరెక్ట్‌గా ఉంటాడని అవసరమైతే డబ్బు కట్టలన్నీ కనిపించేటట్టుగా పడేస్తా ఉంటాడు. యజమాని ఓనరు. వీడు ఎంతవరకు కరెక్ట్‌గా ఉంటాడు? దొరికిందని మెదకుండా జేబులో పెట్టుకొని పోతాడా? అసలు ఈడు నీతి నిజాయితీ ఉందా వీడికి? అని ఎంతవరకు వీడు కరెక్ట్‌గా ఉండగలుగుతాడని ప్రయత్నం చేస్తాడు. నువ్వు జేబులో పెట్టేసుకున్నావనుకోండి, వాడికి తెలుసు. చూస్తాడు. అర్థం చేసుకుంటాడు. అప్పుడేమనుకుంటాడు? వీడు నమ్మకస్తుడు కాడు అనుకుంటాడు. దేవుడు కూడా మనలను పరీక్షించడానికి, మన స్థితిగతులు తెలుసుకోవడానికి, మన పరిమాణం ఎంతుందో దాన్ని తెలుసుకోవడానికి, మనం ఎంత బలంగా ఉన్నామో అనే విషయాలు తెలుసుకోవడానికి దేవుడు వాడికి అవకాశం ఇస్తాడు. వాడికి అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏమవుతాం తప్పనిసరిగా, వాడి లోపల పడ్డామనుకోండి, అప్పుడేమవుతాం మనం? ఆ! మనం ఏం చేస్తున్నాం అనే విషయాలు తప్పనిసరిగా దొరుకుతాయి. ఆ టైంలో మనం ఏమైపోతామంటే, అమ్మో! ఇంక నా పనయిపోయిందయ్యో! నా బతుకయిపోయిందయ్యో! అనుకుని మనం పడిపోతా ఉంటాం. కనుక ఈ టార్గెట్ వాడు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా తికమక పెట్టడానికి ప్రయత్నం చేసాడాడు. మనల్నే గాదు. సరిగ్గా వాక్యం చెప్పేటప్పటికి చూడండి, మీరు సాతానుగాడి గురించి చెప్పామనుకోండి, అప్పుడేమవుతది చెప్పండి? అసలు ఎన్ని ఆటంకాలొస్తాయో, ఒకటి కాదు చాలా ఆటంకాలొస్తాయి. ఎందుకంటే వాడి గురించి ఎప్పుడు కూడా చెప్పనివ్వడు. తెలియనివ్వడు. కాబట్టి దేవుని వాక్యం ప్రబలుతుంది అనంటే వాడు మాట్లాడనివ్వడు. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచ్చిన భాగాలు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచ్చిన భాగాలు ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు గాని, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. ప్రస్తుతం కొంచెం కాలం అంటే దేవుడు మనకి ఎప్పటి వరకు కాలం ఇచ్చాడో అప్పటి వరకు మనకేముంటది అంటున్నాడు? కొంచెం కాలం దుఃఖం కలుగుతుంది. నానా విధములైనటువంటి శోధనలవి. నానా విధాలమైనటువంటి శోధనలు, ఒక రకమైన శోధనలు కాదవి. కనుక ఈ శోధనలో పడతాం మనం. ఖచ్చితంగా పడతాం. అక్కడ రాయబడిన మాట 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా! అంటాడు. సువర్ణానికి అగ్ని పరీక్ష ఉంది కదా! సువర్ణం అంటే తెలుసు కదా! బంగారం. కనుక దానికే అగ్ని పరీక్ష ఉంది కదా! దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. చూసారా మరి? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత ఏమవుతుంది? పరీక్షకు నిలిచినది అన్నాడు. నిలబడాలంట. పరీక్షకు నిలబడాలంట. పరీక్షకు నిలబడిందే అది సరైనటువంటి విశ్వాసం. చాలామంది ఏం చేస్తారంటే కాంప్రమైజ్ అయిపోతారు. దాంతో రాజీ పడిపోతారు. వెళ్ళలేనులే, ఉండలేనులే, చూడలేనులే, తినలేనులే, ప్రార్థించలేనులే, ఉండలేనులే, చదవలేనులే, పాడలేనులే, పర్లేదులే అంటే ఏంటంటే కాంప్రమైజ్ అయిపోతారు. అక్కడ వాళ్ళు అందులో పడిపోయి ఏం చేస్తారంటే ఇంక దాన్ని మర్చిపోతారనమాట. ఇంక ఇది నా వల్ల కాదులే, నేను చేయలేనులే అంటారు. ఈ మాటలన్నీ ఎవరు అనుకుంటున్నారు? వాడివి. నా వల్ల కాదు, నేను చేయలేను, ఇంకా నేను అంతేలే, నా బతికింతేలే, మీరు చేసుకుంటారమ్మా, మీకు అన్నీ వచ్చమ్మా, మీరు చేయగలుగుతారమ్మా, మాకు రాదులే అమ్మా. ఇవన్నీ అపవాది లక్షణాలు. ఎందుకంటే మన దగ్గరకు పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షకు మన విశ్వాసం ఏం చేయమంటున్నాడు? నిలబడాలి. నిలబడినప్పుడే నీ విశ్వాసం యొక్క పరిమాణం, దాని యొక్క దమ్ ఎంతుందో, స్టామినా ఎంతుందో తెలుస్తది. నేనేమనుకుంటానంటే ఏదైనా ఒక కార్యక్రమం జరిగినా, ఒక కార్యం జరిగినా, ఏమైనా సరే మనం మంచిగా చేయాలి. పిల్లల్ని ఆయత్తపరచాలి. వాళ్ళకి మంచిగా చేయాలి. ఏమైనా సరే చేయాలి అంటారు. దీన్ని ఆత్మ సంబంధమైన పౌరుషం అంటారు. శరీర సంబంధమైన పౌరుషం ఏమనుకుంటారు? వాడు మేడ కడితే నేను కొంచెం ఎత్తు మేడ కట్టాలి. వాడు 1 కేజీ బంగారం కొనుక్కుని 2 కేజీలు బంగారం కొనాలి. వాళ్ళు మంచి రూ. 10,000 చీర కొనుక్కుంటే నేను రూ. 25,000 చీర కొనుక్కోవాలి. ఇది శరీర సంబంధమైన పౌరుషం. వాడెవడో ఏడ్చాడని నువ్వేడ్చి, వాడు దగ్గితే నువ్వు దగ్గి, ఇది మంచిదేనా? చెప్పండి, మంచిదేనా ఇది? ఇది దైవికమైనది కాదు. అందుకనే ఆత్మ సంబంధమైనటువంటి పౌరుషం ఉండాలి. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా దేవుని పని ఆగకుండా దేవుని కొరకు నిలబడాలి. అలాంటి సమయంలో నీకు అనేక విధాలుగా పరీక్షలొస్తాయి. ఈ పరీక్షల్లో నువ్వేం జేయాలి?
నిలబడాలి. నిలబడినప్పుడు అక్కడ ఏం జరుగుతుందన్నాడు? ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగునన్నాడు. అప్పుడు వస్తదంట మెప్పు, మహిమ, ఘనత. ఎవరివ్వాలి ఇవన్నీ మనకి? ప్రభువారిస్తారు మనకి. దీన్ని ఆత్మ సంతృప్తి అని అంటారు. మనంతట మనం కష్టపడి సంపాదించుకున్న దాన్ని చూసినప్పుడు ఎంత ఆనందం వేస్తుందో తెలుసా? ఒక రూ. 10 పెట్టి నీ బిడ్డకు కష్టపడి ఒక చిన్న డ్రెస్ కుట్టి నువ్వు సిద్ధపాటు చేసి రెడీగా ఉంచి చూడు. నీ లైఫ్ లాంగ్ ఆ డ్రెస్ సిద్ధం చేసుకొని ఉంచుకుంటావు. అప్పుడప్పుడు దాన్ని బయటికి తీసి చూస్తూ ఉంటావు. ఇది నా కష్టంతో నేను సంపాదించుకున్నది. ఇది నేను కుట్టుకున్నది అని. దాన్ని చూసి మనకు ఒక రకమైనటువంటి తృప్తి కలుగుతుంది. ఇది నాది, నా సంపాదన, నేను కష్టపడ్డానని. దొంగిలిస్తే దాంట్లో ఆనందం ఉంటుందా? కనుక ఈ ఈ కష్టములో, ఈ బాధలో అన్ని విషయాల్లో కూడా మనం నిలబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి వాళ్ళు తీసుకొచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు మీకు గుర్తు చేస్తా ఉన్నాను. శాస్త్రులు, పరిసయ్యులు వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి వ్యభిచారం చేత పట్టినటువంటి స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఏమని మాట్లాడుతున్నారు వాళ్ళు? అక్కడ రాయబడిన మాట 4వ వచనం, 8వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనంలో, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడినట్టు వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించును కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావు అని ఆయనను అడిగిరండి. ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేత పట్టుకున్నటువంటి వారిని రాళ్లతో కొట్టమని ఉంది. అందుకని ఇప్పుడు ఈ బోధకుడు ఏం చెప్తాడో చూద్దాం. ఈ ప్రజల మధ్యలో ఏమవుతుందో చూద్దాం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికే పరీక్ష పెట్టినారు వీళ్ళు. చూడండి అసలు దాని యేసుక్రీస్తు ప్రభు వారికే పరీక్ష అన్నట్టు. పైగా వాళ్ళు ఏదో తెలుసుకోవాలని కాదు అక్కడ. అక్కడ ఇంకో మాట ఉంటుంది. 6వ వచనం చూడండి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఎలాగున వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు వాళ్ళ ఉద్దేశమే మంచిది కాదు. చాలా మంది అలాగే మనతో మాట్లాడుతూ ఉంటారు, మనతోనే ఉంటారు. కానీ వాళ్ళ హృదయం నిండా కూడా అసూయ పగలతో రగిలిపోతూ ఉంటారు. పైకి మనతో తీయగా మాట్లాడుతూ ఉంటారు, మనతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ లోపల మంచి అయితే ఉండదు. నువ్వు ఎట్లా దేవునికి మహిమపరుస్తావు? నీ వల్ల దేవునికి మహిమేమొస్తుంది? ఈ శాస్త్రులు, పరిసయ్యుల హృదయం అలాంటిదే. ఒకవేళ ఎలాంటి మనసే నీకు ఉంటే నువ్వు కూడా అలాంటి దానివే వాడివే అవుతావు కదా. కనుక హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుందని ప్రభువారు చెప్పినట్లుగా వారి మనసు నిండా అదే ఉంది. కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మరి అక్కడ ఉన్నవారు ఎవరు? నువ్వా నేనా? శాస్త్రులు, పరిసయ్యులు ప్రశ్నించారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమై ఉన్న సృష్టికర్త అయిన దేవుడే కదా అక్కడ ఉన్నది. కాబట్టి ఆయన్ని వీరు ప్రశ్నిస్తే ఇప్పుడు ఆయన దొరుకుతాడా? ఎక్కడైనా దొరుకుతాడు ఆయన? ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు, ఆయన మీద దాడి చేశారు. ఎన్నిసార్లు చేసినా దొరికాడు ఆయన? దొరకడు ఆయన. ఎందుకు దొరకడు అంటే మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనక. ప్రైజ్ ది లార్డ్. నీ మనసు ఎలాంటిదో, నా మనసు ఎలాంటిదో, నువ్వేమనుకుంటున్నావో, నేనేమనుకుంటున్నానో అన్నీ లోపల ఆయనకి తెలుసు కాబట్టి. నువ్వేమనుకుంటున్నావో నీ పక్కోడికి తెలుస్తుందా? కనీసం నీ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా? తెలీదు. కానీ ఆయనకి తెలుసు. అందుకని ఆయన చూశాడు వాళ్ళని, వాళ్ళన్న మాటలు విన్నాడు. వాళ్ళన్న మాటలు విని వాళ్ళు చేస్తున్న పనులు చూసి ఏం చేశాడంటే ఆయన, యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయుచుండెను అని. వాళ్ళు ఏమడిగారు? వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ముందు పెట్టారు. ఏమంటున్నారు? ఇగో ఈమె తప్పు చేసింది. తప్పు చేసిన వాళ్ళని దేవుడు ఏమన్నాడు? ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టి చంపమన్నాడు. కాబట్టి నువ్వేమంటావు ఇప్పుడు అంటే ఆయన ఏమన్నా సమాధానం చెప్పాడా? ఏమీ సమాధానం చెప్పకుండా నేల మీద వంగి ఏం చేస్తాడంటే ఆయన రాస్తున్నాడంటండి. రాస్తున్నాడంటే ఏం రాస్తున్నాడు మరి? అక్కడ ఏమనుంది? ఏమో అని ఉంది. ఏమో అన్నాకడ నువ్వేమన్నా కలుపుతావేటి? నువ్వేం కలిపేస్తావు అక్కడ? చాలా మంది రకరకాలుగా కలుపుతున్నారు. అక్కడ ఏం రాశారని తెలీదు. కానీ అక్కడ రాసింది ఎవరికి అర్థమైంది? ప్రభువుకి అర్థమైందా? రాసిన ఆయనకి అర్థం కాకపోతే ఇంకెందుకు రాయడం? అది అర్థం కావాలి కదా. ఆయన రాశాడు. ఓకే, చూడండి అక్కడ చూడండి ఏమనుంది అక్కడ. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదటి ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. రాస్తూ ఉంటే ఆయన ఏం చేస్తారంట? మేము చెబుతుంటే నువ్వు రాస్తావేంటి? అక్కడ ఏం జరిగింది? నువ్వు రాస్తావేంటి? ఏం చెప్తావు? నువ్వు సమాధానం ఏం చెప్తావు చెప్పు అంటారు. ఇప్పుడు ఏం చెప్పాలా? నిజంగా ప్రభు వారిని తీసుకొచ్చిన అక్కడ ఉన్నవారు ఎవరు? ప్రభు అంటే న్యాయవంతుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరు? న్యాయవంతుడు. అబద్ధం ఆడనారని దేవుడు ఆయన. ఆయన అబద్ధం ఆడడం అనేది ఏమీ జరగదాయన. సత్యవంతుడు. ఆయన ఎవరు అక్కడ? సత్యవంతుడు. సత్యమునకి స్తంభం. న్యాయము తప్పని దేవుడు. అబద్ధం ఆడనేరని దేవుడు ఆయన. అలాంటి దేవుడిని అక్కడ పెడితే ఆయన తప్పకుండా న్యాయమే
చెబుతాడు. కనుక దైవిక గుణాలు కలిగినటువంటి ప్రియమైన బిడ్డలుగా ఉన్న మనము కూడా మన భేదం లేకుండా ఆయన ఎలాగైతే ఉన్నారో వాక్యానుసారంగా అలాగే చెప్పాలి. వచ్చినా రాకపోయినా పర్వాలా. ఒకటే న్యాయం చెప్పాలి. ఎందుకంటే అందులో దేవుణ్ణి ఘనపరచాలి గనక. ఈవిడేమనుకుంటుందో కాదక్కడ. పైనున్న దేవుడు ఏమనుకుంటాడో అని ఆయనకు భయపడి, ఆయనకు లోబడి సమస్తము చేయాలి. ఏమో రాసేస్తాడు. మళ్ళీ రాసేస్తుంటే మీలో పాపం చేయనోడు ఎవడైతే ఉన్నాడో ఫస్ట్ వాడు రాయేయండి. అప్పుడు మిగతా సంగతులు చూద్దాం అని మళ్ళీ ఏం చేస్తాడంటే ఆయన మళ్ళీ రాసేస్తుంటే వాళ్ళు ఏం చేశారు చూడండి. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళెను, యేసు ఒక్కడే మిగిలిను. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారంట, ఎవ్వరూ లేరంట అక్కడ. పెద్దవారు మొదలుకొని చిన్నవారు మొదలుకొని అంటే దాని అర్థం ఏంటి? ఆవిడ్ని కొట్టడానికి ఎంతమంది వచ్చారు? రాళ్లతో కొట్టమని చెప్పాడు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగాని అందరూ తలకు రాయి వేయడానికి వచ్చేసారు సిద్ధపడి. బాగు చేసేవాడు ఎవడు చెప్పండి? ఆవిడ అలాంటిదండి, ఈవిడ ఎలాంటిదండి అంటావు. అసలు నువ్వు మంచిదానివేనా? నిన్ను ఒకసారి ప్రశ్నించుకుంటే నీ మీద ఎన్ని నేరాలు వస్తాయో ఒకసారి చూడు. అసలు ఎవరికి చెప్పొద్దు. వాక్యం ముందు నిలబడి, అద్దం ముందు నిలబడి చక్కగా నువ్వు మాట్లాడుకుంటూ నీలో ఉన్నవన్నీ బయటకు తీ. ఎన్ని వస్తాయో. అందుకే ఎదుటి వారిని అనే మొదలు మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభువారు అదే అంటున్నారు. ఎవ్వరు వేయలేదమ్మా, అందరూ వెళ్ళిపోయారంట. ఎవరు మిగిలరు? ప్రభు ఒక్కడే మిగిలారు. ఆమె ఎదురుగుండా కనిపిస్తా ఉంది. ఏమ్మా ఏమైంది? ఎవరు నిన్నేం కొట్టలేదా? నీకు శిక్ష వేయలేదా? ఎవరు రాళ్లతో కొట్టలేదా నిన్ను అంటే, ప్రభు నన్ను ఎవరు కొట్టలేదు, నేను కూడా నీకు శిక్ష వేయను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయవద్దని ఆమెతో చెప్పాను అన్నది. నేను కూడా నీకు శిక్ష వేయను అన్నది. ఈ మాటలు బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, పాపము చేత పట్టబడినటువంటి స్త్రీని ఆమె దగ్గరకు తీసుకొచ్చారు. ఒకనాడు మనం అనేక పాపాలు చేసి మనం కూడా అపవాది చేత పట్టబడ్డాం. మన బ్రతుకులు నాశనానికి వెళ్ళిపోయే దారిలో ఉన్నాయి. మనల్ని కూడా పట్టుకుని వీళ్ళు పాపాత్ములు, వీళ్ళు దుర్మార్గులని అపవాది మనల్ని పట్టి ప్రభు వైపు నుంచోబెడితే, ప్రభు చూసి ఎవడరా పాపం చేయలేనోడు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ పాపాత్ములే అని మన పక్షాన మన ప్రభువు నిలబడి మనకు క్షమాపణ ఇచ్చాడు. మన పాపానికి విముక్తి ఏమీ లేదు. అలాంటి మనలను మన పక్షాన మన ప్రభువు నిలబడి న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, అబద్ధమాడనేరని దేవుడు మన పక్షాన నిలబడి అమ్మా నీకు నేను శిక్ష విధించనని ఆమెతో అన్నట్టుగానే మన శిక్షను ఆయన భరించాడు. మన పాపాన్ని ఆయన భరించాడు. నువ్వు చేసిన నేరాన్ని, నేను చేసిన నేరాన్ని ఆయన భరించాడు. ఒకవేళ ఆయనే శిక్ష వేయాలనుకుంటే ఎంతసేపు ఆయనకి? ఆయన అన్ని చేసిన దేవుడు ఒకటి మాత్రం కోరుకున్నాడు. ఏమనంటే చూడండి అక్కడ 11వ వచనంలో, అమ్మ ఎవరు నిన్ను శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. నేను నీకు శిక్ష వేయకుండా నిన్ను రక్షించడానికి గల కారణం ఏంటంటే, పాపివైన నిన్ను నేను రక్షిస్తూ ఉన్నాను. నా రక్షణలోనికి వచ్చిన నీవు ఇక పాపము చేయొద్దు. అదే ఆయన కోరుకున్నాడు. పాపాత్మలమైనటువంటి మన కొరకు పాపాత్మ కలిగినటువంటి శరీరాన్ని ధరించుకుని, దానికి శిక్ష వేయించుకుని, దానికి భారాన్ని తొలగించుకోవడానికి, మన జీవితాన్ని శుద్ధి చేయడానికి తన ప్రాణాన్ని బలియాగం చేసి మనం రక్షించుకున్నాడు. అంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. కనుక వాళ్ళెవరో కాకుండా వాళ్ళందరూ పోగొడి ఆమెను తీసుకొచ్చినట్టుగా ఎవరి మీద మనం నేరారోపణ చేయొద్దు. ఆయన చిత్తానుసారంగా రక్షించే నాథుడు మనకున్నప్పుడు మనము ఆ రక్షణ మార్గంలో ఉన్నాము గనుక మన జీవిత కాలం అంతా కూడా ఆయన ఘనపరచాలి. ప్రభువా నా పాపము భయంకరమైనదైతే నాకు శిక్ష వేయకుండా ఆ శిక్ష నీవు భరించావు దేవా కదా. ఎంత మంచి ఆరాధన ఇచ్చాడు మనకి. ఒకవేళ ఆయనే శిక్ష వేస్తే మనం ఏమైపోతామో కదా. వాళ్ళకి అది తెలీదు. ఆ శాస్త్రులు, పరిసయ్యులు మూర్ఖత్వం కలిగినటువంటి మనుషులు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. ఎంత చెప్పినా వారికి దురద చెవులే తప్ప హృదయంలోనికి దేవుని మాట వెళ్ళదు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఉండొద్దు, నేను ఉండొద్దు. రండి ఆరాధించేద్దాం కొన్ని నిమిషాలు.